మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతోనే ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రామాయంపేట పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్రావును ఆయన అభినందించారు. సైడ్ మీద ఇలా డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు ఏవైతే సీసీ రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపన చేసిండో ఆ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి వరుసగా ప్రారంభిస్తూ ఈరోజు మంజీరా స్కూల్, మంజీరా వాటర్ ప్లాంట్ ఈ కాలనీలో మొత్తం సీసీ రోడ్లకు ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతుంది, పనిచేయడం ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా గంట క్రితమే 11వ వార్డులో కూడా సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పని ఈ పని ఈ కాలనీలో అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తున్నాం. నిన్ననే వాటర్ లైన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంటికి కూడా నల్ల కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మొత్తం పట్టణంలోని అన్ని వార్డులలో పూర్తిగా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా 2-3 నెలల్లో రామాయంపేట రూపురేఖలు మార్చి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణం పర్యటించి ఇంకేమైనా వర్క్స్ అవసరం ఉంటే అన్ని పనులు పెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరచవలసి